టాలీవుడ్ ను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మంత్రి తలసాని అధ్యక్షతన ఏర్పాటైన సబ్ కమిటీ సినీ పరిశ్రమ సమస్యలపై డిస్కస్ చేసింది. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు సినిమాలకు ఇచ్చే నంది అవార్డుల పేరు మార్చేందుకు ఓకే చెప్పింది కమిటీ. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందుకు కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని ప్రకటించింది. చిత్ర పరిశ్రమ డెవలప్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ కీలక అంశాలపై చర్చించింది. పలువురు సినీ ప్రముఖులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. సినీ పరిశ్రమ పెద్దలు మొత్తం 15 ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుంచారు. దీనిపై డీప్ గా డిస్కస్ చేసింది సబ్ కమిటీ. సభ్యులుగా ఉన్న మంత్రులు తలసాని, తుమ్మల భేటీకి అటెండ్ అయ్యారు. అటు దర్శకుడు దాసరి, నటుడు మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, నిర్మాతలు కెఎస్ రామారావు, సురేష్ బాబు, ఆర్ నారాయణమూర్తి సమావేశంలో పాల్గొన్నారు. పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు మంత్రులు. రాజధానిలో బాలీవుడ్ సినిమా షూటింగ్లు జరుగుతున్నాయని, దీన్ని కాపాడుకుంటూనే సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుకుందామని చెప్పారు. రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉగాదికి నంది పురస్కారాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2011 నుంచి ఉత్తమ చిత్రాలకు నంది పురస్కారాలు ఇవ్వలేదని, 2013, 2014 ఏడాదికి కలిపి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నంది అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వానికి ఇండస్ట్రీ పెద్దలు సూచించారు. ఇక రాజధానిలో పూణె తరహాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు ఇండ్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. చిత్రపురి కాలనీలో ఉన్న ఇళ్లకు తోడు మరికొన్ని కట్టిస్తామన్నారు మంత్రులు. ప్రస్తుతం కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో 5 షోలు నడుస్తుండగా మరికొన్ని థియేటర్లలో 4 షోలు మాత్రమే నడుస్తున్నాయన్న విషయాన్ని పరిశ్రమ పెద్దలు సబ్ కమిటీకి వివరించారు. అన్ని థియేటర్లలో 5 షోలకు అనుమతి ఇవ్వాలని కోరారు. మస్ట్ గా ఒక షోలో చిన్న సినిమా కోసం కేటాయించాలన్నారు. ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏర్పాటు చేయాలి, ఏదైతే పూణే తరాలో మన దగ్గరనే ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండోది, సినిమా థియేటర్స్లలో ఈ టికెటింగ్ వ్యవస్థ అనేది కంట్రోల్ లేకుండా అయిపోయింది. అయితే గతంలో 2011 నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని కలిపి ఒకటేసారి నంది అవార్డ్స్ ఇవ్వాలనేటువంటిది కూడా ఇది ప్రధానమైనటువంటిది ఈ రోజు డిసిషన్ తీసుకోవడం జరిగింది. మరోవైపు చిన్న టౌన్లలో మినీ థియేటర్ల నిర్మాణాలను ప్రోత్సహిస్తామని చెబుతోంది ప్రభుత్వం. ప్రస్తుతం థియేటర్లు కొందరి చేతుల్లోనే ఉండటం పైన సబ్ కమిటీ డిస్కస్ చేసింది. సినిమా షూటింగ్లకు కావాల్సిన అనుమతులన్నీ ఒకే చోట ఇచ్చేలా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామంది సబ్ కమిటీ. ఏర్పాటుకు కావాల్సిన నివేదికల్ని సిద్ధం చేస్తామని, త్వరలో సీఎంకు నివేదికను అందజేస్తామని చెప్పారు.